చిన్నపిల్లల కథలు. ఈరోజు కథ నాన్న పులి. అనగనగా ఒక ఊరిలో చాలామంది గొర్రెల కాపర్లు ఉండేవారు. రోజు ఆ కాపర్లందరూ కలిసి గొర్రెలన్నింటికి గొర్రెలన్నింటినీ ఒక కొండ మీదకి తీసుకెళ్లేవాళ్ళు. ఆ గొర్రెలు అక్కడ గడ్డి మేసేవి. కాపర్లు రోజంతా అక్కడ ఉండి సాయంత్రానికి ఇంటికి వచ్చేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక కాపరి అబ్బాయి, నాన్న, నన్ను నీతో తీసుకువెళ్ళవా, నేను వస్తాను అని అడిగాడు. గొర్రె కాపరి, వద్దురా, అక్కడ నీకు ఏమీ ఉండదు, అస్సలు తోచదు అని ఎంత చెప్పినా వినకుండా పంతం పట్టి మొండి చేశాడు ఆ అబ్బాయి. మొత్తానికి పోరు పడలేక సరేరా అని ఆ గొర్రె కాపరి ఆ రోజు కొడుకుని తోడు తీసుకొని వెళ్ళాడు. మొదట్లో ఆ అబ్బాయికి చాలా నచ్చింది. తెల్లవారుగానే బయలుదేరారేమో. ఆ చల్లటి వాతావరణం, చుట్టూరా గొర్రెలు, ఆ కొండ మీద సూర్యోదయం అన్నీ అందంగా ఆహ్లాదకరంగా అనిపించాయి. అబ్బాయి చాలా సంబరపడుతూ సంతోషంగా ఉన్నాడు. అదే మధ్యాహ్నం అయ్యేసరికి మండే సూర్యుడు, పెద్దలందరూ గొర్రెలు కాస్తూ ఎవరి పనిలో వాళ్ళు ఉండడంతో ఆ పిల్లాడికి ఏమీ తోచలేదు. అక్కడ వాళ్ళ నాన్న చెప్పినట్టే అతనికి ఏ పని లేదు. కొంతసేపు ఏదో కాలక్షేపం చేసుకున్నాడు. కానీ ఆ తరువాత అంతా చాలా బోరింగ్గా అనిపించింది. ఏదైనా జరిగితే బాగుండును అనిపించింది. ఆకస్మికంగా ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే మంచి చెడు ఆలోచించకుండా గట్టిగా నాన్న పులి, నాన్న పులి అని కేకలు మొదలుపెట్టాడు. కేకలు విన్న గొర్రెల కాపర్లందరూ చేతికి దొరికిన రాళ్ళు, రప్పలు, కత్తులు, కర్రలు తీసుకొని ఆతృతగా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ చూస్తే ఏ పులి లేదు. అందరూ ఆ అబ్బాయి వంక కోపంగా చూశారు. వాళ్ళని అలా చూస్తే ఆ అబ్బాయికి బాగా నవ్వొచ్చింది. పెద్దలు తలలు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. ఇదేదో బాగుందని అందరూ మళ్ళీ పనుల్లో బిజీ అయిపోయాక మళ్ళీ గట్టిగా నాన్న పులి, నాన్న పులి అని అరుపులు మొదలుపెట్టాడు. మళ్ళీ అందరూ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి రాళ్ళు, రప్పలు, కర్రలు, కత్తులు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ ఏ పులి లేదని చూడగానే ఈసారి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అబ్బాయిని బాగా తిట్టి మళ్ళీ ఇలా చేయొద్దని బాగా మందలించారు. వాళ్ళ కోపం చూసి హెచ్చరిక విన్న అబ్బాయి భయపడ్డాడు. మళ్ళీ ఇలా చేయకూడదని అనుకున్నాడు. కొంతసేపటికి నిజంగా అక్కడికి పులి వచ్చింది. అబ్బాయి చాలా భయపడ్డాడు. గట్టిగా మళ్ళీ నాన్న పులి, నాన్న పులి అని అరిచాడు. కాపర్లంతా ఆ అబ్బాయి మళ్ళీ ఊరికే అరుస్తున్నాడు అనుకున్నారు. ఈసారి ఎవ్వరూ సమయానికి రాలేదు. ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటూ ఆ అబ్బాయిని పట్టించుకోలేదు. ఆ అబ్బాయి దగ్గరున్న చెట్టు ఎక్కి పులికి అందకుండా కూర్చున్నాడు. పులి మట్టుకు దగ్గరలో ఉన్న ఒక గొర్రెను చంపేసింది. ఎంత తినాలో అంత తిని వెళ్ళిపోయింది. భయంతో ఆ అబ్బాయి మట్టుకు రోజంతా చెట్టు మీదే ఉన్నాడు. ఆకలి, దాహం అన్నీ మరిచిపోయి ఏడుస్తూ రోజంతా గడిపాడు. సూర్యాస్తమయం అవుతుంటే కాపర్లంతా తిరిగి వెళ్తూ ఆ అబ్బాయిని కూడా తీసుకువెళ్దామని వెతుకుతూ ఉంటే చెట్టు మీద నుంచి జరిగిందంతా చెప్పాడు. ఆ పులి చంపిన గొర్రెను చూపించాడు. రాత్రి ఇంటికి వెళ్ళి జరిగిందంతా అమ్మతో చెప్పుకున్నాడు. ఎంత పిలిచినా ఎవరూ రాలేదమ్మా, చాలా భయమేసింది అని చెప్పుకున్నాడు. ఒక్కసారి నువ్వు అబద్ధాలు ఆడతావని అనుకుంటే ఆ తర్వాత నువ్వు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు బాబు అని చెప్పింది వాళ్ళ అమ్మ. ఆ రోజు తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదు. కానీ అతని కథ మట్టుకు ఈ రోజుకి మనం అందరం చెప్పుకుంటున్నాం. విన్నారా పిల్లలారా? అందుకే అబద్ధాలు ఎప్పుడూ ఆడకూడదు. సరేనా పిల్లలు?